చిరంజీవి విజయ్ దేవరకొండ వీళ్ళెవరు కూడా హాజరు కాలేరు. బాలకృష్ణ, రవితేజ, నాని, జూనియర్ ఎన్టీఆర్, రాణా దగ్గుపాటి, నాగ చైతన్య వీళ్ళెవరు కూడా హాజరు కాలేదు. మరోవైపుగా మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు విష్ణు, శ్రీకాంత్, జగపతి బాబు కూడా దూరంగానే ఉన్నారు. అయితే మరొక ప్రముఖ దర్శకులు కూడా సుకుమార్ రాజమౌళి కూడా దూరంగానే ఉన్నారు. సుకుమార్ పుష్ప సినిమా డైరెక్టర్ ఆయనే, సో ఆయన కూడా దూరంగా ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది? ఇంత పెద్ద మీటింగ్కి వీరికి ఆహ్వానం అందలేదా, లేదంటే వీరు రాలేదా, ఏం జరుగుతోంది అనేది ఒక చర్చ కూడా ప్రారంభమైంది. లేదంటే వీళ్ళంతా కూడా సినిమా టికెట్లు పోతే పోని ఏం జరిగేది ఏముంది అన్నట్టుగా లైట్ తీసుకున్నారా? ఎస్, మనం చూస్తే కనుక మొన్న రోజు నాగ చైతన్య, రానా వెళ్ళి అల్లు అర్జున్ని కలిశారు, విజయ్ దేవరకొండ వీళ్ళు కలిశారు. అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉండడానికి వీళ్ళందరూ కూడా ఈరోజు భేటీకి హాజరు కాలేదా? ఎస్, శ్రీకాంత్ కూడా కలిశాడు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన శ్రీకాంత్, నాని వీళ్ళంతా కూడా మద్దతుగా నిలిచారు. నాగ చైతన్య వెళ్ళి కలిశాడు, విజయ్ దేవరకొండ కలిశారు, ఇంతమంది కలిశారు అల్లు అర్జున్. కానీ ఈరోజు ఇంత సుదీర్ఘమైనటువంటి భేటీకి సంబంధించి పలు అంశాల మీద చర్చకు వస్తున్న నేపథ్యంలో వీళ్ళు హాజరు కావకపోవడం పైన చర్చ కొనసాగుతోంది. ఇందులో మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి, విజయ్ దేవరకొండ మొన్న ఈ అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్ కలవలేదు, చిరంజీవి ఎవరు కలవకపోయినప్పటికీ విజయ్ దేవరకొండ మాత్రం అందరికంటే ముందు ఆయన ఎక్కడికి వెళ్ళి హాజరయ్యారు. కానీ ఈరోజు సీఎం కార్యక్రమానికి మాత్రం, సీఎం భేటీకి మాత్రమే హాజరు కాలేదు. ఇక దగ్గుబాటి రానా, నాగ చైతన్య కూడా వాళ్ళు కూడా వెళ్ళి కలిశారు అల్లు అర్జున్ని. అయితే వీళ్ళందరి ఉద్దేశం కేవలం అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉందామనే ముఖ్యమంత్రితో భేటీ అవడానికి వాళ్ళు రాలేదా, లేదంటే ఏం జరుగుతుందని ఒక అనుమానం కూడా కొనసాగుతుంది. ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. రవిచంద్ర, బడా హీరోలు, నిర్మాతలు అట్ ది సేమ్ టైం డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్ హాజరు కాలేరు. నాగ చైతన్య, రానా, విజయ్ దేవరకొండ, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళెవరు కూడా హాజరు కాలేదు. అంటే వీళ్ళంతా అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ సపోర్ట్గా ఉన్న కారణంగానే వాళ్ళు ఈ మీటింగ్కి హాజరు కాలేదా? ఎస్ మధు, చెప్పండి. అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉన్న కారణంగానే ఈ హీరోలు రానా, నాగ చైతన్య, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ వీళ్ళంతా కూడా బన్నీకి సపోర్ట్గా ఉండడం వల్ల ఇటు రాలేదా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా, షూటింగ్లో ఉన్నారా అంటే ఒక చర్చ ప్రారంభమైంది వీళ్ళ చుట్టూ. ఏం చెప్తారు? చిరంజీవి, విజయ్ దేవరకొండ వీళ్ళెవరు కూడా హాజరు కాలేరు. బాలకృష్ణ, రవితేజ, నాని, జూనియర్ ఎన్టీఆర్, రాణా దగ్గుపాటి, నాగ చైతన్య వీళ్ళెవరు కూడా హాజరు కాలేదు. మరోవైపుగా మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు విష్ణు, శ్రీకాంత్, జగపతి బాబు కూడా దూరంగానే ఉన్నారు. అయితే మరొక ప్రముఖ దర్శకులు కూడా సుకుమార్ రాజమౌళి కూడా దూరంగానే ఉన్నారు. సుకుమార్ పుష్ప సినిమా డైరెక్టర్ ఆయనే, సో ఆయన కూడా దూరంగా ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది? ఇంత పెద్ద మీటింగ్కి వీరికి ఆహ్వానం అందలేదా, లేదంటే వీరు రాలేదా, ఏం జరుగుతోంది అనేది ఒక చర్చ కూడా ప్రారంభమైంది. లేదంటే వీళ్ళంతా కూడా సినిమా టికెట్లు పోతే పోని ఏం జరిగేది ఏముంది అన్నట్టుగా లైట్ తీసుకున్నారా? ఎస్, మనం చూస్తే కనుక మొన్న రోజు నాగ చైతన్య, రానా వెళ్ళి అల్లు అర్జున్ని కలిశారు, విజయ్ దేవరకొండ వీళ్ళు కలిశారు. అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉండడానికి వీళ్ళందరూ కూడా ఈరోజు భేటీకి హాజరు కాలేదా? ఎస్, శ్రీకాంత్ కూడా కలిశాడు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన శ్రీకాంత్, నాని వీళ్ళంతా కూడా మద్దతుగా నిలిచారు. నాగ చైతన్య వెళ్ళి కలిశాడు, విజయ్ దేవరకొండ కలిశారు, ఇంతమంది కలిశారు అల్లు అర్జున్. కానీ ఈరోజు ఇంత సుదీర్ఘమైనటువంటి భేటీకి సంబంధించి పలు అంశాల మీద చర్చకు వస్తున్న నేపథ్యంలో వీళ్ళు హాజరు కావకపోవడం పైన చర్చ కొనసాగుతోంది. ఇందులో మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి, విజయ్ దేవరకొండ మొన్న ఈ అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్ కలవలేదు, చిరంజీవి ఎవరు కలవకపోయినప్పటికీ విజయ్ దేవరకొండ మాత్రం అందరికంటే ముందు ఆయన ఎక్కడికి వెళ్ళి హాజరయ్యారు. కానీ ఈరోజు సీఎం కార్యక్రమానికి మాత్రం, సీఎం భేటీకి మాత్రమే హాజరు కాలేదు. ఇక దగ్గుబాటి రానా, నాగ చైతన్య కూడా వాళ్ళు కూడా వెళ్ళి కలిశారు అల్లు అర్జున్ని. అయితే వీళ్ళందరి ఉద్దేశం కేవలం అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉందామనే ముఖ్యమంత్రితో భేటీ అవడానికి వాళ్ళు రాలేదా, లేదంటే ఏం జరుగుతుందని ఒక అనుమానం కూడా కొనసాగుతుంది. ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. రవిచంద్ర, బడా హీరోలు, నిర్మాతలు అట్ ది సేమ్ టైం డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్ హాజరు కాలేరు. నాగ చైతన్య, రానా, విజయ్ దేవరకొండ, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళెవరు కూడా హాజరు కాలేదు. అంటే వీళ్ళంతా అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ సపోర్ట్గా ఉన్న కారణంగానే వాళ్ళు ఈ మీటింగ్కి హాజరు కాలేదా? ఎస్ మధు, చెప్పండి. అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉన్న కారణంగానే ఈ హీరోలు రానా, నాగ చైతన్య, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ వీళ్ళంతా కూడా బన్నీకి సపోర్ట్గా ఉండడం వల్ల ఇటు రాలేదా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా, షూటింగ్లో ఉన్నారా అంటే ఒక చర్చ ప్రారంభమైంది వీళ్ళ చుట్టూ. ఏం చెప్తారు?
ఎస్ మధు వినిపిస్తోందా? బడా హీరోలు దర్శకులు రాజమౌళి, సుకుమార్ వీరిద్దరూ హాజరు కాలేదు. ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించి బడా హీరోల విషయానికి వస్తే రానా, నాగ చైతన్య, రామ్ చరణ్. मान लो आपके बॉस का मैसेज आए कि इमरजेंसी है, अभी का अभी गिफ्ट कार्ड और वाउचर खरीद के पर्सनल मेल पर भेजो, क्या करोगे? भेज दोगे? बॉस, ये बॉस नहीं, बॉस की तस्वीर लगा के फ्रॉडगिरी करने वाले हैं। मैं बॉस का फेवरेट बनना चाहता हूँ पर मूर्ख नहीं हूँ। याद रहे, यूपीआई सेफ है, पर कोई आपको बेवकूफ बनाना चाहे तो कहो मैं मूर्ख नहीं हूँ। లిస్టు తయారు చేశారు. కొద్దిమంది సినీ ప్రముఖులను మాత్రమే పిలిచారు. ఇది ఇనిషియల్ మీటింగ్, అంటే ఫస్ట్ మీటింగ్గా అభివర్ణిస్తూ ఉన్నారు రాజకీయ వర్గాలు కానీ సినీ ఇండస్ట్రీ కానీ. దీని తర్వాత తదుపరి కార్యాచరణకు సంబంధించి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి వినతులను, వారికి సంబంధించినటువంటి ఇబ్బందులను, ప్రభుత్వం కల్పించాల్సినటువంటి వసతులు ఏమేమి ఉంటాయో వీటన్నిటి గురించి చర్చ జరిగిన తర్వాత మరొకసారి మీటింగ్ ఉండే అవకాశం ఉంది. చాలామంది అందుబాటులో లేరు. ఇక్కడికి రావాల్సినటువంటి వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవికి ఇక్కడ ఇన్విటేషన్ ఉంది. దిల్ రాజు ఆయనతో మాట్లాడారు, కానీ మెగాస్టార్ చిరంజీవి చెన్నైలో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో చెన్నైలో కొన్ని కార్యక్రమాల దృష్ట్యా ఆయన చెన్నైలో ఉండిపోవాల్సి వచ్చింది, రాలేకపోయారు. ఎందుకంటే చాలా షార్ట్ స్పాన్లో, చిన్న సమయంలోనే, తక్కువ సమయంలోనే నిన్న డిసిషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిన్న మధ్యాహ్నం తర్వాత, అంటే దాదాపు 4 గంటల తర్వాత సాయంత్రం సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులకి దిల్ రాజు కాల్ చేశాడు. ఈరోజు ముఖ్యమంత్రితో మీటింగ్ ఉంటుంది, రావాలి అనేటువంటిది. సో నిన్న ప్రిపరేషన్ జరిగింది సాయంత్రం అంటే హైదరాబాద్లో అందుబాటులో ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. లేనటువంటి వాళ్ళు ఇప్పుడు సుకుమార్ ఫారెన్లో ఉన్నారు, తర్వాత రాజమౌళి ఎక్కడున్నారో తెలియదు, ప్రభాస్ ఎక్కడున్నారో తెలియదు, చిరంజీవి మాత్రం చెన్నైలో ఉన్నారు. ఇంకా కొంతమంది సినీ నటులు సినిమా సంబంధించినటువంటి షూటింగ్ల నిమిత్తం ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడున్నారో తెలియదు. ఈరోజు బిజీ షెడ్యూల్ ఉండొచ్చు. రకరకాల చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఈరోజు ఇనిషియల్ మీటింగ్ ఇది కాబట్టి ఈరోజు తర్వాత మరొకసారి ముందే సినిమా ఇండస్ట్రీకి పూర్తి సమాచారంతో దాదాపు కొన్ని వారాల ముందే దీనికి సంబంధించినటువంటి మీటింగ్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. ఆ మీటింగ్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ ముఖ్యమంత్రితో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా మనకు అధికారికంగా సమాచారం లేనప్పటికీ ఈరోజు మాత్రం పరిచయ కార్యక్రమం కింద సినీ నటులు చెప్పేటువంటి అంశాలు, నిన్న మొన్న అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఘటన, తొక్కిసలాట, వీటన్నిటికి సంబంధించి చర్చ సాగుతుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోపల హాజరైనటువంటి సినీ ప్రముఖులకు మొన్న తొక్కిసలాట జరిగినటువంటి వీడియో పోలీసులు అయితే రిలీజ్ చేశారో ఆ వీడియోని వీరి కోసం కమాండ్ కంట్రోల్లో చూస్తూ ఉన్నారు. సినీ ప్రముఖులంతా లోపల కమాండ్ కంట్రోల్లో దాదాపు జరిగినటువంటి టోటల్ ఇన్సిడెంట్ని మినిట్ టు మినిట్ ఆ ఇన్సిడెంట్తో సహా ఎక్కడి నుంచి ఎంట్రీ అయ్యారు అల్లు అర్జున్, ఎక్కడ తొక్కిసలాట జరిగింది, ఎక్కడ రోడ్ షో చేశారు, పోలీసులు లోపలికి వెళ్ళి ఎలా తీసుకొచ్చారు, బయటకు వచ్చేలాగా బయటికి ఎలా తీసుకొచ్చారు, బౌన్సర్లు వ్యవహరించినటువంటి తీరు, తొక్కిసలాట, తోపులాట, ఇవన్నిటికి సంబంధించినటువంటి వీడియోలను ప్రదర్శిస్తున్నారు ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో. లోపల హాజరైనటువంటి వారు అల్లు అరవింద్, దిల్ రాజు, తర్వాత నాగార్జున, సినీ ప్రముఖులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరెవరైతే హాజరయ్యారో వారంతా ఆ సినిమా చూస్తున్నారు. సో సినిమా నటులందరికీ కూడా ఆ సినిమా థియేటర్ దగ్గర జరిగినటువంటి వీడియో చూపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. అది చూసిన